హాయ్ గైస్, దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రెజెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈ వీక్లో జరిగిన మేజర్ ఏఐ అప్డేట్స్ అండ్ అదర్ టెక్ రిలేటెడ్ కొన్ని న్యూస్ కూడా చూసేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఓపెన్ ఐ నుంచి అనమాట. ఓపెన్ ఐ రీసెంట్గా సోరా 2 అనే వీడియో జనరేషన్ మోడల్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఇందులో ఏంటంటే వీడియోస్ అనేది మనం రియలిస్టిక్గా జనరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే రియలిస్టిక్ విజువల్స్ అండ్ రియలిస్టిక్ ఫిజిక్స్తో కూడా ఉంటుందన్నమాట. అంటే వీడియో అనేది చూసేదానికి రియలిస్టిక్‌గా ఉంటుంది. లైక్ మీరిక్కడ చూస్తున్న వీడియోస్ అన్నీ సోరా 2 ఏఐ మోడలే జనరేట్ చేసిందనమాట. అండ్ ఈ మోడల్ వచ్చేసి వీడియో జనరేట్ చేసేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తుందనమాట. మీరిక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. Whoa, steady. Damn it! అండ్ అలానే ఓపెన్ అయ్యే వాళ్ళు సొరా అనే యాప్ కూడా తీసుకొచ్చారనమాట. ఇది టిక్ టాక్ కాంపిటీటర్‌గా అయితే తీసుకొచ్చారనమాట. ఈ సొరా యాప్ అనేది రీసెంట్‌గా యాపిల్ స్టోర్‌లో కూడా టాప్‌లో అయితే ఉందనమాట. సో ఇందులో అయితే ఏఐ జనరేటెడ్ వీడియోస్‌తో పాటు మన వీడియోస్ కూడా ఉన్నట్టే యాడ్ చేసుకోవచ్చనమాట. లైక్ కంప్లీట్ ఏఐ జనరేటెడ్ వీడియోస్ లాగా. So this is an example of the cameo feature I was talking about before, but actually this is two cameos in one. So this is me talking with Sam in the same scene. లైక్ ఇది టిక్ టాక్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో మీలో ఎవరైనా సొరా 2 ఏఐ మోడల్ యూజ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చి ఇది యాంథ్రోపిక్ నుంచి. యాంథ్రోపిక్ వాళ్ళు రీసెంట్‌గా క్లాడ్ సోనెట్ 4.5 అనే మోడల్‌ని అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ మోడల్‌ని వీళ్ళైతే బెస్ట్ కోడింగ్ ఏఐ మోడల్‌గా అయితే పిచ్ చేశారనమాట. సో ఇదైతే కోడింగ్ టాస్క్‌లో అయితే బాగా పెర్ఫార్మ్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ క్లాడ్ సోనెట్ 4.5 అనేది లైక్ ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయడంలో అండ్ అలానే కోడ్ జనరేషన్‌లో, బ్రౌజర్ అండ్ కంప్యూటర్ యూజ్‌లో, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ అనాలిసిస్, బిజినెస్ టాస్క్‌లో లైక్ ఎక్సెల్, లైక్ స్లైడ్స్ ప్రిపరేషన్, లైక్ డాక్యుమెంట్ స్ప్రెడ్ షీట్స్‌లో లైక్ ఇలా చాలా వాటిలో యూజ్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. నన్నిలా కొట్టే దమ్ము ఎవడికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయను. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పర్ప్లెక్సిటీ ఏఐ రీసెంట్‌గా విజువల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీని అక్వైర్ చేసుకుందనమాట. సో ఇలా అక్వైర్ చేసుకోవడం వల్ల వీళ్ళైతే ఓపెన్ ఐ సరా మోడల్‌ని అండ్ అలానే గూగుల్ నానో బనానా మోడల్‌ని లైక్ కాంపిటీషన్ ఇచ్చేదానికి లైక్ వీడియో జనరేషన్ అండ్ ఇమేజ్ జనరేషన్‌లో కాంపిటీషన్ ఇవ్వడానికైతే వీళ్ళైతే అక్వైర్ చేసుకున్నారనమాట. లైక్ ఈ విజువల్ ఎలక్ట్రిక్ అనేది ఒక ఏఐ డిజైన్ స్టార్టప్ అనమాట. ఇందులో వీళ్ళైతే మల్టీ మోడల్ అండ్ డిజైన్‌కి సంబంధించి ప్రొడక్ట్స్ అయితే బిల్డ్ చేస్తుంటారు. సో ఈ కంపెనీనైతే పర్ప్లెక్సిటీ ఏఐ అక్వైర్ చేసుకొని గూగుల్ నానో బనానా అండ్ ఓపెన్ ఐ సోరాకి అయితే కాంపిటీషన్‌కి ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఇది కూడా పర్ప్లెక్సిటీ నుంచే. పర్ప్లెక్సిటీ కామెట్ బ్రౌజర్ ఉంది కదా! లైక్ ఇది గూగుల్ క్రోమ్‌కి ఆల్టర్‌నేటివ్ అనమాట. వీళ్ళేంటంటే కామెట్ బ్రౌజర్‌ని ఇప్పుడు అందరికి ఫ్రీ అయితే జేసేశారు. ముందైతే $200 పే చేసి అయితే వాడాల్సి ఉంటుందనమాట. ఇప్పుడైతే పర్ప్లెక్సిటీ ఏఐ ఇది అందరికి ఫ్రీగా అయితే అవైలబుల్‌గా వచ్చేట్టు చేశారనమాట. సో ఈ కామెట్ బ్రౌజర్‌లో ఏంటంటే మీరు లైక్ బ్రౌజర్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట. లైక్ మీరేదైనా వీడియో వాచ్ చేస్తున్నా, సమ్మరైజ్ ఏమన్నా చేస్తుందనమాట. లైక్ మీరేదైనా షాపింగ్ చేస్తున్నా, లైక్ హెల్ప్ చేయాలంటే ఇక్కడ పక్కన చాట్ రూపంలో అసిస్టెంట్ లాగా మీకైతే యూజ్ అవుతుందనమాట. సో మీలో ఎవరైనా పర్ప్లెక్సిటీ కామెంట్ వాడుతుంటే ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అలీబాబా వాళ్ళు రీసెంట్‌గా వాన్ 2.2 అనే వీడియో జనరేషన్ మోడల్ అయితే లాంచ్ చేశారనమాట. లైక్ మీరిక్కడ చూస్తున్న వీడియోస్ లాగా క్రియేట్ అయితే చేసుకోవచ్చనమాట. లైక్ హ్యాండ్ మూవ్‌మెంట్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా ఇది క్లియర్‌గా జనరేట్ అయితే చేస్తుందనమాట. సో ఇది మీరు ట్రై చేయాలంటే ఎక్స్‌ఫీల్డ్ ఏఐ వెబ్‌సైట్‌లో కూడా ట్రై చేయొచ్చు. లైక్ ఆ క్యారెక్టర్ యొక్క ఇమేజ్ ఇచ్చేసి లైక్ మీ వీడియో టెంప్లేట్ ఉంటుంది కదా! జస్ట్ నార్మల్ రికార్డ్ చేసేది. అది గాని ఇచ్చేస్తే మీకు అవుట్‌పుట్ అనేది ఈ ఫార్మాట్‌లో అయితే వస్తుందనమాట. లైక్ ఆ ఫోటో యూజ్ చేసుకొని మీరిచ్చిన వీడియో తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అలానే గెస్చర్స్ మీ హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయో అలా బేస్ చేసుకొని ఒక వీడియో అయితే జనరేట్ చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జోహో నుంచి అనమాట. రీసెంట్‌గా అయితే ఎరట్టై యాప్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఈ ఎరట్టై యాప్ అనేది ఇప్పటికిప్పుడు లాంచ్ చేసిందయితే కాదనమాట. ఈ ఎరట్టై యాప్ అనేది జనవరి 2021 మంత్‌లో అయితే లాంచ్ చేశారనమాట. అప్పుడెవరికీ తెలీదు. లైక్ ఇప్పుడెందుకు ఇది అందరికి తెలుస్తోందంటే, హెచ్-1బీ వీసా న్యూస్ ఇదంతా ఉంది కదా! లైక్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్‌కి పోటీగా జోహో కంపెనీ అయితే ఉంటుందని ఇప్పుడైతే బాగా న్యూస్ వస్తుంది కదా! ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది ఆల్‌మోస్ట్. సో, ఈ జోహో అరట యాప్ గూడా ఇందులో భాగమే అన్నమాట. జస్ట్ లైక్ వాట్సాప్ లాగే మీకు అన్ని ఫీచర్స్‌తో సహా ఉంటుందన్నమాట. బట్ ఇందులో ఏంటంటే వీడియో కాల్స్ అండ్ ఆడియో కాల్స్‌కైతే ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ అయితే ఉందన్నమాట. బట్ ఏంటంటే చాట్స్‌కైతే ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ అయితే లేదు. సో, దీన్ని కూడా యాడ్ చేసేసామని శ్రీధర్ వెంబు గారైతే చెప్పారన్నమాట. లైక్ ఇదనేది టెస్టింగ్ ఫేజ్‌లో ఉంది. త్వరలోనే మేము నవంబర్‌లో అయితే తీసుకొచ్చేస్తామని ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్‌ని అని అయితే చెప్పారన్నమాట. సో, మీలో ఎవరైనా అరట యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంటే మీలో ఎవరు యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ సీఈఓ అన్నాడు కదా! మన ఇండియన్ సత్య నాదెళ్ల గారు వాళ్ళ లీడర్‌షిప్‌లో అయితే కొన్ని కొన్ని పొజిషన్స్ అయితే షిఫ్ట్ చేశారన్నమాట. కొత్త సీఈఓ జడ్సన్ ఆల్తోఫ్‌ని అయితే కొత్త కమర్షియల్ సీఈఓగా అయితే చేశారన్నమాట. లైక్ కమర్షియల్ సీఈఓ అంటే లైక్ సేల్స్, మార్కెటింగ్, లైక్ ఆపరేషన్స్‌లో అయితే ఇతనైతే చూసుకుంటాడన్నమాట.
ఇతని రోల్ అయితే దీనికైతే అసైన్ చేశారనమాట. సో, ఇలా ఎందుకు చేశారంటే సత్య నాదెళ్ల గారు ఏఐ ఇన్నోవేషన్ టెక్నికల్ డెవలప్‌మెంట్ ఫోకస్ చేయడానికి. సో, దీనివల్ల ఏంటంటే ఓపెన్‌ఏఐ అండ్ అలానే గూగుల్‌కి ఏఐలో కాంపిటీషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నారనమాట. ఈ లీడర్‌షిప్ రోల్స్ షిఫ్ట్ వల్ల. బట్ ఇప్పటికి కూడా సీఈఓగా అయితే సత్య నాదెళ్ల గారే ఉంటారు. కాపోతే ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి కదా! సేల్స్, మార్కెటింగ్ ఇలా అయితే కమర్షియల్ బిజినెస్ పర్పస్ అయితే జడ్సన్ ఆల్తఫ్ గారైతే చూసుకుంటారనమాట. ఈ సెక్టార్ వర్క్ కమర్షియల్ బిజినెస్ పర్పస్ వరకు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది అసెంచర్ నుంచి అనమాట. అసెంచర్ సీఈఓ జూలీ స్వీట్ గారైతే రీసెంట్‌గా వాళ్ళ లే ఆఫ్స్‌కి రీజన్స్ ఏంటో కొన్నైతే తెలిపారనమాట. అసెంచర్ అయితే రీసెంట్ 3 మంత్స్‌లో అయితే 12,000 ఎంప్లాయీస్‌ని అయితే లే ఆఫ్ చేసింది. సో, దీంట్లో ఏంటంటే మెయిన్‌గా కంపెనీ ఎవరైతే ఏఐ స్కిల్స్‌ని నేర్చుకోవడానికి రెడీగా లేరో వాళ్ళనైతే లే ఆఫ్ అయితే చేసిందనమాట. వాళ్ళకి ఏదైతే ఏఐ స్కిల్స్ మీద ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదో వాళ్ళనైతే. సో, దీనివల్ల ఏంటంటే అసెంచర్‌లో ఉన్న గ్లోబల్ హెడ్ కౌంట్ అనేది ఎంప్లాయీస్ కౌంట్ అనేది 7,91,000 నుంచి 7,79,000కి అయితే పడిపోయిందనమాట. లాస్ట్ 3 మంత్స్‌లో. అండ్ అలానే అసెంచర్ రాబోయే కాలంలో ఏఐ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడానికి ఏఐ బేస్డ్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళనైతే హైర్ చేసుకుంటామని వీళ్ళైతే తెలిపారనమాట. ఏఐ స్కిల్స్‌ని ఎవరైతే అడాప్ట్ చేసుకొని వాళ్ళ వర్క్ ఫ్లోలో అయితే ఇంక్లూడ్ చేసుకుంటారో. అండ్ అసెంచర్ అలానే 5,50,000 ఎంప్లాయీస్‌నైతే ఈ జనరేటివ్ ఏఐలో అయితే ట్రైన్ చేసిందని వీళ్ళైతే చెప్తున్నారు. సో, దీనివల్ల అయితే ఏంటంటే ఫ్యూచర్‌లో ఏఐ స్కిల్స్‌ని అయితే ఎవరైతే నేర్చుకొని ఎవరైతే వాళ్ళ స్కిల్‌ని అప్ స్కిల్ చేసుకుంటారో వాళ్ళు బాగా సస్టైన్ అవ్వడానికి ఫ్యూచర్‌లో స్కోప్ అయితే ఉందనమాట. అండ్ అలానే వీళ్ళు 2026 రాబోయే ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా చాలా ఎంప్లాయీస్‌ని అయితే హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరైతే ఏఐ స్కిల్స్ అండ్ అలానే అప్ స్కిల్ అయ్యి రెడీగా ఉంటారో వాళ్ళని. అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మీలో ఎవరైతే విండోస్ 10 ఓఎస్ యూజ్ చేస్తుంటే మీ ల్యాప్‌టాప్స్‌లో సిస్టమ్స్‌లో గాని, పీసీస్‌లో గాని అక్టోబర్ 14థ్ లోపలైతే మీరైతే విండోస్ 11కి అయితే అప్‌డేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ రీసెంట్‌గా విండోస్ 10కి సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ అలానే ఫీచర్స్ అప్డేట్స్ ఫ్యూచర్‌లో యాడ్ చేయడం అయితే ఆపేస్తున్నట్టయితే తెలిపిందనమాట. సో, దీనివల్ల ఏంటంటే మీ సిస్టమ్‌లో విండోస్ 10 అనేది రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే సెక్యూరిటీ అప్డేట్స్ గాని, కొత్త ఫీచర్స్‌ని ఇన్‌స్టాల్ చేయడం గాని, కొత్త ఫీచర్స్ అప్డేట్ చేయడం గాని, అండ్ అలానే వీళ్ళైతే మైక్రోసాఫ్ట్ నుంచి ఏ అప్డేట్స్ అయితే ఉండవని అయితే వీళ్ళైతే చెప్పారనమాట. దీనికి వీళ్ళైతే 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మీ సిస్టమ్ గాని విండోస్ 11కి సపోర్ట్ చేస్తుంటే దాన్నయితే ఇన్‌స్టాల్ చేసుకోమని అయితే తెలిపారనమాట. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇదేంటంటే ఈఎస్యు ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారనమాట. ఈఎస్యు అంటే ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో ఏంటంటే మీరు డబ్బులు పే చేసి అప్డేట్స్‌నైతే తీసుకోవచ్చనమాట. కమర్షియల్ పర్పస్‌కైతే ఇది పర్ ఇయర్ అయితే $61 అయితే ఉందనమాట. అండ్ అలానే నెక్స్ట్ ఇయర్ కట్టేటప్పుడు ఇది డబుల్ అవుతుందనమాట. దాని తర్వాత కట్టేటప్పుడు ఇంకా డబుల్ అవుతుందనమాట. ప్రైజింగ్ అయితే చాలా అయితే పెరిగిపోతూ ఉంటుంది. నార్మల్ యూజర్స్‌కైతే $30 అయితే ఉందనమాట. సో, బెటర్ మీరు మీ సిస్టమ్ గాని సపోర్ట్ చేస్తుంటే విండోస్ 11 అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మీకు తెలిసిన ఫ్రెండ్స్ గాని లేదా ఫ్యామిలీ మెంబర్స్ గాని విండోస్ 10 అయితే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేసేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో, అదండి ఫైనల్‌గా అయితే ఈ వీక్ ఉన్న మేజర్ ఏఐ అప్డేట్స్ అండ్ అదర్ టెక్ అప్డేట్స్ కూడా చూసాం. సో, ఇయన్నీ ఏఐ అప్డేట్స్ అండ్ టెక్ అప్డేట్స్‌లో మీకేది ఎక్సైటింగ్‌గా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.